గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 21వ తారీఖు జూన్ 2026 ఆదివారం నుండి 27వ తారీఖు జూన్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగ వాతావరణంలో అనుకూలతలు, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. వాహనం కొనుగోలు చేయడం కానీ లేదా వాహనాలు మార్చడం కానీ కలిసి వస్తుంది. ముఖ్యమైనటువంటి వస్తువులు ఆన్లైన్ షాపింగ్లు చేయగలుగుతారని చెప్పచ్చు. నిర్ణయాలు బ్రహ్మాండంగా తీసుకోగలుగుతారు. వ్యాపారస్తులకి చక్కని పెట్టుబడులు పెట్టడం, వ్యాపార లాభాలు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో అనుకూలతలు, ఉద్యోగ మార్పులు అనుకూలించడము, కొత్త ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వస్త్ర వ్యాపారస్తులందరికీ విశేష ధనప్రాప్తి కనపడుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో సమస్యలన్నీ కూడా పరిష్కారాలు అవుతాయి. బంధువులతో ముఖ్యమైన విషయాలు చర్చించుకోగలుగుతారు. వివాహ విషయాలు ఎదరికి వెళతాయి. కుటుంబంలో శుభకార్యాలు కానీ వివాహ ప్రయత్నాలు కానీ ఫలిస్తూ ఉన్నాయి. ఆర్థిక ప్రగతి కనపడుతోందని చెప్పచ్చు. స్నేహితుల నుంచి చక్కని సహాయ సహకారాలు, సలహాలు కూడా పొందగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా దిగ్విజయంగా ఈ వారం ఆ పని పూర్తవబోతోంది. అలాగే బాధ్యతాయుతంగా వ్యవహరించగలుగుతారు. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, భూములు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేయడానికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. నిరుద్యోగులకు కూడా కోరుకున్న కంపెనీలో మంచి ఉద్యోగ అవకాశం రాబోతోంది. ఎప్పటి నుంచో తీరని అప్పులు కానీ బ్రహ్మాండంగా తీర్చగలుగుతారు. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాల కోసం బాగా గట్టిగా కష్టపడతారు. మంచి ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతారు. ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ, ప్రేమించిన వాళ్ళని కలవడం కానీ ఈ వారం బాగా అనుకూలిస్తోంది. భార్యాభర్తల మధ్య సమస్యలు పరిష్కారాలు అవుతాయి. కుటుంబ వివాదాలు, ఆస్తి వివాదాలు, అన్నదమ్ములతోటి గొడవలు తగ్గుతాయి. ఉద్యోగుల్లో అనుకూలమైన వాతావరణము, తోటి ఉద్యోగస్తులతో స్నేహము కనపడుతోంది. విదేశీ విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా రాబోతున్నాయి. అలాగే ఇష్టమైన వాళ్ళతో శారీరకంగా కోరికలు తీర్చుకోవడము, కలవడము బాగా అనుకూలించే పరిస్థితి కనపడుతోంది. అప్పు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టగలుగుతారు. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల చాలా రకాలుగా డబ్బులు రొటేషన్ అవుతాయి. విద్యార్థులకి ఇష్టమైన క్రీడలో నైపుణ్యము, చదువు పట్ల ఆసక్తితో పాటుగా విదేశాల్లో చదువుకున్న వారికి చక్కని అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి సంతానం పట్ల బాధ్యత, కుటుంబ బాధ్యతలు, అలాగే ఇంటిని సరిదిద్దుకోవడము, సమస్యలు పరిష్కరించుకోవడము, ఇరుగు పొరుగు వారితో సఖ్యతతో పాటుగా నమ్మక ద్రోహాలు కూడా ఉన్నాయి. కాబట్టి శారీరక కోరికల్లో అదుపులో పెట్టుకోవాలి. వ్యాపారస్తులకి వ్యాపారంలో ఒడిదుడుకులు కనపడుతున్నాయి, జాగ్రత్త. వ్యాపారపరంగా ఆశించిన దానికన్నా లాభమైతే కనపడుతుంది. కాబట్టి కొంచెం తొందరగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం వ్యాపారస్తులందరూ తత్వ జాగ్రత్త తీసుకున్నట్లయితే ఈ వారం అందరికీ శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే వీళ్ళు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది.
లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేదా ఎవరో శత్రువులు ఇబ్బంది పెట్టడం, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కూడా కింద కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. బాగా శ్రమ పడతారు, అయితే శ్రమకు తగ్గ ఫలితం అయితే పెద్దగా తగ్గటం లేదు కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. మీరు గతంలో చేసినటువంటి ఆధ్యాత్మిక పూజల ప్రభావం, దాని ఫలితం మీరు ఖచ్చితంగా ఈ వారం పొందగలుగుతున్నారు. మిమ్మల్ని విమర్శించేటటువంటి వారికి సరైనటువంటి సమాధానం చెప్పగలుగుతారు, శత్రువులకి సరైన గుణపాఠం చెప్పగలుగుతారు. అయితే ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల మాత్రం కొంతమందికి నచ్చరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా లౌక్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ నిధులు కానీ, పథకాలు కానీ, సబ్సిడీలు కానీ పొందగలుగుతారని చెప్పచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి భార్య భర్తల మధ్య ఏదైనా గొడవలు ఉంటే సర్దుకుపోయే మనస్తత్వం వల్ల, కాంప్రమైజ్ అవ్వడం వల్ల చాలా రకాల గొడవలన్నీ కూడా మీకు తగ్గుతాయి ఈ వారం. వ్యాపార లావాదేవీలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. ముఖ్యమైనటువంటి పెద్ద పెద్ద సమస్యలకి ఈ వారం పరిష్కారం దొరకబోతోంది. అలాగే మీలో ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. పని చేయాలన్న తపన, సక్సెస్ అవ్వాలన్న తపన బాగా పెరుగుతుందని చెప్పచ్చు. అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు కూడా సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. భార్య భర్తల మధ్య కూడా ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కారం అవుతుంది. అలాగే అపార్థాలు కూడా తగ్గుతాయని చెప్పచ్చు. సంతానం లేని వారికి సంతాన యోగ్యత కనపడుతుంది. భూముల యందు, గ్రహాల యందు, బంగారం యందు చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు, వృద్ధిలోకి వస్తారు. విదేశీ ప్రయాణాలు కానీ, కుటుంబ సభ్యులతో చేసే ప్రయాణాలు కానీ బాగా కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాలు కూడా ఆగిపోయిన ఎదరకు వెళతాయి. డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. షేర్లలోనూ ట్రేడింగ్లోనూ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం నష్టాలు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి జాతకం చూపించుకోండి. ఇక ముఖ్యమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ వాటి కోసం బాగా ఖర్చు పెడతారని చెప్పచ్చు. ప్రేమికుల మధ్య ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే కనుక ఈ వారం కలిసి వస్తుంది. ఇంట్లో మీ ప్రేమ విషయం చెప్పినట్లయితే ఒప్పుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య చాలా అద్భుతమైనటువంటి సమన్వయము, కలయికలు కనపడతాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు లభించే అవకాశం కనపడుతోంది. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా బలపడతారు. అవసరానికి ఖర్చులు, సమయానికి డబ్బులు అందుతాయి. ముఖ్యమైన అప్పులు తీర్చగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలవడంతో పాటుగా ఆనందంగా ఉంటారు. వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి సంబంధాలు వస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా నేర్చుకున్న చదువుని నలుగురికి ఉపయోగపడాలనే తత్వంతో, కుటుంబ బాధ్యతలతోటి, అలాగే అద్భుతమైనటువంటి చాకచక్యంతో పరీక్షలు రాయగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాల మార్పులు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగ సమస్యలు పోతాయని చెప్పచ్చు. స్త్రీలకి ఇంట్లో రుచికరమైన వంటలు వండడం, ఇంటిని అందంగా తీర్చిదిద్దడంతో పాటుగా మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ఏదైనా బొటిక్స్ పెట్టడం కానీ, లేదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టడం కానీ కలిసి వస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీలకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి, వ్యాపారాన్ని విస్తరింపజేయడం, పెట్టుబడులు పెట్టడంతో పాటుగా నష్టాలు భర్తీ, లాభాలు పొందే అవకాశాలు కనపడుతూ ఉంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము.